హిందువులకి వాళ్ళో వీళ్ళో శత్రువులు కాదు, హిందువులే శత్రువులు. ఎస్, 100కి 100% హిందువులే శత్రువులు. ఇప్పుడు పురాణాలు, ఇతిహాసాలు, రామాయణము, మహాభారతము, భగవద్గీత, వేదాలు, హిందూ ధర్మం గురించి మాట్లాడాలంటే ఇవన్నీ చదివే అవసరం లేదు. చదివితే చాలా మంచిది, చాలా సంతోషం. కాకపోతే వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే ముస్లిమ్స్ ప్రతి నిత్యము వాళ్ళ ఖురాన్ చదువుతూ ఉంటారు, క్రిస్టియన్స్ వాళ్ళ బైబిల్ చదువుతూ ఉంటారు. మన హిందువులలో ఏంటి అంటే ప్రతినిత్యం ఇది చదవండి అని మనకు రూల్ పెట్టలేదు, మనకు ఫ్రీడమ్ ఇచ్చారు. యాక్చువల్లీ సెక్యులర్ అనేది ఏదో ఆ రాజ్యాంగంలో చొప్పించబడింది కాదు. ఏనాడు నుంచో భారతదేశంలో ఉన్న హిందువులందరూ ఎప్పుడూ సెక్యులరే. నీకు నచ్చింది నువ్వు చేసుకో, కానీ ప్రతినిత్యం ఉదయం లేచి పలానా వాడిని మార్చు, పలానా వాడిని దోచుకో, పలానా దగ్గర నుంచి ఫండ్స్ తీసుకో, పలానా వాళ్ళకి ఇలా చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి, ముంచేద్దాం, దేశాన్ని దోచుకుందాం, యుద్ధాలు చేద్దాం, నరికేద్దాం, ఇవి నేర్పించరు. అదే గొప్పగా ఉన్నటువంటి సనాతన ధర్మం. నువ్వు బాగుండు, 10 మందిని బాగుండేలా చెయ్యి. నువ్వు బాగాలేకపోయినా 10 మందిని నాశనం చేయకు. పొద్దున్నే లేచి సూర్యుడికి దండం పెట్టుకో, ఆరోగ్యాన్ని ఇస్తాడు. భూమాతను తాకుతున్నావు కాబట్టి భూమిని దండం పెట్టుకో. సాయంత్రం అయినప్పుడు అలా చీకటి పడినప్పుడు గడపలు దొక్కుతూ, ఇలా మన ఇళ్లలో మనకు నేర్పిస్తూ ఉంటారు. అవన్నీ ఆరోగ్యానికి సంబంధించినవి, సంప్రదాయాలకు సంబంధించినవి. ఎవరికి మోసం చేయొద్దు, ఎవరిని నాశనం చేయొద్దు అని చెప్పుకుంటూ ఉండడం కూడా సనాతన ధర్మమే. ఇప్పుడు ముస్లిమ్స్ వస్తున్నారు, వాళ్ళు ఏవో మత స్పీచ్లు ఇస్తున్నారు, హిందూ దేవులను తిడుతున్నారు, కానీ దాన్ని మత స్వేచ్ఛగా కన్సిడర్ చేస్తారు. క్రిస్టియన్లు వస్తున్నారు, వాళ్ళ ప్రార్థనలు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు, ఇంటింటికి వెళ్ళేసేసి మతాలు మారుస్తున్నారు, అది కూడా మత స్వేచ్ఛ అంటారు. మేము అంటే హిందువులం, మేము ఎవరిళ్ళకి వెళ్ళి మా మతంలోకి రండి, మారండి 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 అని ఈ రోజు వరకు వేరే మతం వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగిన పాపాన కూడా పోయింది లేదు. మేం భజనలు చేసుకుంటే, మేం పూజలు చేసుకుంటే, మేం మాట్లాడుకుంటే ఎందుకు ఇది హిందూ మత ఉగ్రవాదం అవుతుంది, ఎందుకు ఇది మత తత్వం అవుతుంది, ఎందుకు ఇది మత పిచ్చి అవుతుంది? పక్కన వాళ్ళని పనిగట్టుకొని తిడితే అది తప్పు అవుతుంది. కానీ అరే మన భజనలు, మన పూజలు మనం చేసుకుంటే ఎందుకు తప్పు అవుతుంది? ఎందుకు దీన్ని తప్పు పడుతున్నారు? ఐ స్టిల్ డోంట్ అండర్స్టాండ్. ఇంకోటి వచ్చేసేసి వేరే మతస్థులు హిందువులకి ఎప్పటికీ శత్రువులు కాదు. హిందువుల్లో సెక్యులర్ అనే ముసుగులు వేసుకొని, లేకపోతే ఇంకా రకరకాల కుహానా మేధావులనే ముసుగులు వేసుకొని వాళ్ళు అంటారనమాట, ఏం పబ్లిక్గానే భజనలు చేయాలా, ఏం పబ్లిక్గానే పూజలు చేయాలా, మీ ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. మరి ఎదుటోళ్ళు అదే చేస్తున్నప్పుడు వచ్చి ఎందుకు అడగరే? ఏమైనా మీ నోర్లు ఎందుకు పడిపోయినాయి, ఎందుకు మేం చేస్తేనే ఎందుకు అడుగుతారు? ఇప్పుడు నన్ను అంటారు, నువ్వు బొట్టు పెట్టుకొని మాట్లాడు. నేను ఇప్పుడు స్నానానికి పోతున్నా, బొట్టులు ఇంతే కాదు, బొట్టు అంటే ప్లాస్టిక్ స్టిక్కర్ కాదు. అసలు బొట్టు ఎందుకు పెట్టుకుంటారు ఫస్ట్ నేర్చుకున్నాను. బొట్టు ఆడదాని మీదే ఎందుకు ప్రశ్నిస్తాడు? మొగోడు కూడా పెట్టుకోవాలి, మగవాడు కూడా బొట్టు పెట్టుకోవాలి. బొట్టు పెట్టుకోండి మొగోడు కూడా మనల్ని నన్ను ప్రశ్నిస్తాడు. నరంలో మన సాంప్రదాయాలు, మన పద్ధతులు, మన మంచితనం. నువ్వు ఇంగ్లీష్ వాళ్ళ టీషర్ట్ వేసుకున్నావు, ఎవడరా చెప్పింది? భారతదేశము ప్రపంచ దేశాలకు బట్టగట్టడం నేర్పించింది. టీషర్ట్లు, ఫ్రాక్లు ఇవన్నీ భారతీయులు తను నేర్చుకున్న తర్వాత, తను వేసుకున్న తర్వాత ప్రపంచ దేశాలు నేర్చుకుంది. ఎట్లా తయారు చేశారంటే టీషర్ట్ వేసుకుంటే అది ఇంగ్లీష్ కల్చర్, ఫ్రాక్ వేసుకుంటే అది ఇంగ్లీష్ కల్చర్. ఎవరా చెప్పింది? ఓసారి వెళ్ళి కొన్ని ఇంకా మిగిలిపోయినటువంటి తమిళనాడు, కేరళలో కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. 1000 సంవత్సరాల నాటి టెంపుల్స్లో కూడా మోడర్న్ ఫ్రాకులతో ఉన్నాయి. మోదీ గారు కూడా చెప్పారు, హై హీల్స్ వేసుకొని, మోకాళ్ళ వరకు ఫ్రాక్ వేసుకొని, ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ వేసుకొని, ఎప్పుడో 1000 సంవత్సరాల నాటి గుడి ఉందంట. 1000 సంవత్సరాల క్రితము బ్రిటిష్ వాడికి అసలు భారతదేశం ఎక్కడుందో కూడా తెలియదే. మళ్ళీ మీరు మాట్లాడతారు ప్రతిదీ ఫారినర్ చేశాడని అనుకుంటారు. నువ్వు ఫారిన్ ఫోన్ వాడతారు. హౌ రెడిక్యులస్ పీపుల్ యూ గైస్ ఆర్. కొన్ని తరతరాల 100 ఏళ్ల క్రితమే భారతదేశానికి మనకు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఉండేవి. ఒకరినొకరు కొట్టుకొని సావమని కాదు. ఇక్కడ ధర్మం ఫాలో అయ్యేటోళ్ళు ఫాలో అవుతారు, ఫాలో అవ్వడం మనస్ఫూర్తిగా ఇష్టం లేకపోతే పోతారు. ఇప్పటికీ కొన్ని ఏరియాల్లో వచ్చేసేసి ఇంకా కొంతమందికి మత ఛాందసవాదం ఉన్నది అన్నమాట వాస్తవం. వాళ్ళ మీద ఖచ్చితంగా ప్రశ్నించడానికి నిజమైన హిందూ ఎప్పుడు రెడీగానే ఉంటారు. అందరినీ సమానంగా చూడమని నిజమైన హిందూ ఎప్పుడూ కోరుకుంటారు. దాన్ని అభ్యుదయం అంటారు. అంతే తప్ప సనాతనం అంటే పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు అవన్నీ చదవడం కాదు. చదివితే మంచిది, కానీ చదవాలని రూలేం లేదు. ఇతరులకు హాని చేయకుండా, ఇతరుల మీద పడి ఏడవకుండా, ఇతరులను చంపకుండా, ఇతరులను మతం మార్చకుండా, ఇతరులను ప్రలోభపెట్టి తీసుకురాకుండా ఉండడం కూడా ధర్మమే. ఈ ధర్మమే సనాతనం నేర్పిస్తూ ఉంటుంది. సనాతనం అంటే పాతకాలం నుంచి వస్తున్నటువంటి ధర్మం. ఈ రోజు భారతదేశంలో ప్రతి ఒక్కరు ఫాలో అవుతారు, అన్ని రిలీజియస్ వాళ్ళు కూడా ఫాలో అవుతారు. వెరీ అన్ఫార్చునేట్, అదే సనాతన ధర్మం. నాకు నిజంగా అర్థం కాదు. స్టార్టింగ్ డేస్లో నువ్వు హిందూ టెర్రరిస్టు, నువ్వు హిందూ మత పిచ్చిదానివి అంటే కొంచెం భయపడ్డా. తర్వాత ఆలోచన చేశా, ఇది మ్యానిపులేషన్. ఇలా ఎప్పుడైతే సెక్యులర్ హిందువులు అటాకింగ్ దిగుతారో అప్పుడు మనం నోర్లు మూసేస్తాం, అప్పుడు వాళ్ళు సక్సెస్ అవుతారు. హిందువులు ఎప్పుడైతే యూనిటీగా మారుతారో వీళ్ళ బలం చాలా పెద్దదవుతుందని, ఆ బలాన్ని చేకూర్చకుండా ఉండటం కోసం
ఈరోజు చాలామంది పెద్ద మనుషులు, చాలామంది జ్ఞానం లేని వాళ్ళు, చాలామంది ఎన్నో రకాల వాళ్ళు వచ్చేసేసి మాట్లాడుతుంటే నాకైతే ఎక్కడి నుంచి నవ్వాలో తెలియట్లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు 4 చెంబులు తలా స్నానం చేస్తే ఈ టెన్షన్ పోతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్.